welcome back to our channel. Today I am going to discuss about 9th class maths chapter 1 exercise 1.4 లోని థర్డ్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ అంటే థర్డ్ ప్రాబ్లం కాదు, ఫిఫ్త్ లోనే థర్డ్ ప్రాబ్లం చూద్దాము. 1/√5 + √2 హారాలను ఆకర్ణీయం చేయడం అంటే రేషనలైజ్ చేయాలని ఈ ప్రాబ్లమ్స్ మనకి అన్నీ కూడా 1/√5 + √2. ఇక్కడ హారం అంటే కింద ఉన్నది అని చెప్పుకున్నాం కదా. హారాలను ఆకర్ణీయం చేయడానికి మనము ఇక్కడ వీళ్ళు దేనిలో ప్లస్లో ఇస్తే మైనస్ పెట్టుకుంటాం, మైనస్ ఇస్తే ప్లస్గా రాసుకొని రేషనలైజ్ చేస్తాము. 1/√5 + √2, √5 - √2/√5 - √2. ఇలా ఎందుకు రాసుకుంటామంటే ఇలా క్యాన్సిల్ అయిపోయినా కూడా మనకి ఇదే ఉంటుంది అని అర్థం అనమాట. ఇది ఇలా రాసుకునేసి రేషనలైజ్ చేస్తాము. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేస్తాము. √5 - √2 నెక్స్ట్ √5 + 2, √5 + √2 ఇంటూ √5 - √2. √5 - √2 ఇలాగనే రాసుకుంటాము. √5² - √2². ఇది ఎలా వస్తుంది అంటే మనకు ఫార్ములా తెలుసు. a + b × a - b = a² - b². మీరు కూడా ప్రతి ప్రాబ్లంకి ఫార్ములా రాయండి. మనకు తెలుసు అన్నీ వదిలేకుండా. ఏ ప్రాబ్లం దగ్గర ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫార్ములాని రాసుకోండి, బాగా గుర్తుగా ఉంటుంది. చూడండి, √5 - √2, 5 - 2, √5 - √2. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 1/√7 - 2. ఇక్కడ చూడండి, 2కు రూట్ లేదు, గమనించండి. 1/√7 - 2 ఉంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2తో రేషనలైజ్ చేసినాం, ప్లస్ పెట్టుకొని రేషనలైజ్ చేసినాం. √7 + 2, √7 + 2. ఈ √7 + 2ని అలాగనే రాసుకుంటాం. కింద హారం అన్ని ఆకర్ణీయం చేయలేం అన్నాడు కాబట్టి కింద మనం చేంజ్ అవుతా వస్తుంది. √7 - 2 ఇంటూ √7 + 2. ఫార్ములాలో ఒకటి ఇది ముందుకు ఇది వెనక్కి ఉన్నా కూడా మనకు ఫార్ములా అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ a + b అంటే ఇది ముందు లేదు కదా, తర్వాత ఉండాలి కదా అనుకోకూడదండి. ఇంటూలో ఉన్నప్పుడు 2 × 3 అన్నా ఒకటే, 3 × 2 అన్నా ఒకటే కాబట్టి ఫార్ములాని ఏ విధంగా రాసుకున్నా కూడా మనకు అప్లై అవుతుంది. √7 + 2, √7 - 2, a + b × a - b, √7² - 2². ఈ ఫార్ములాని ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి √7 + 2 = 7. √7 అంటే స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, 7 - 2గా మిగులుతుంది. √7 + 2/5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.